అంబనవాంబుజజ్వలకరాంబుజశారతచంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికా చుంబిదదిగ్విభాగనిజసుక్తి వివిక్తనిజప్రభావ భావంబరవీధి విస్తృతి విహార మమ్ము కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సాయి టీవీ ప్రేక్షకులకు, సాయి టీవీలో ఉన్నటువంటి విషయాలను వింటున్న వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా సాయి టీవీ ద్వారా మనము ఈ మకర సంక్రమణం రోజున జరిగేటువంటి పండగ ప్రత్యేకించి అందరికీ తెలిసిందే. ఈ సాయి భక్తులకు ఈ సంక్రాంతి పండుగకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా ఒక సంఘటన, ఒక అద్భుతమైనటువంటి చమత్కారం షిరిడిలో మకర సంక్రాంతి రోజే జరిగింది. అందుకనే సాయి టీవీలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో నేను ఈ రకంగా సచరిత్రలో ఉండేటువంటి హేమాడి పంత్ గారు మూలంలో ఏదైతే మనకు తెలియచేశారో దాన్ని మీ ముందు గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే, మనకు ఈ సంక్రాంతి పండగ అనేటువంటిది బాగా అందరికీ తెలిసిన విషయమే. ఇది సూర్యుడికి సంబంధించిన పండగ. మొత్తం సంవత్సరంలో సూర్యుడికి సంబంధించిన పండగ ఇదొక్కటే. కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో మనం చేసుకుంటే ఈ సూర్యుడికి సంబంధించిన ఈ పండుగలో అది మకర సంక్రమణం, అంటే సంక్రమణం జరిగే రోజునటువంటి ఆ దాంట్లో ఎక్కువ మంది మనం అందరం అనుకునేది ఏమిటంటే పితృదేవతల పండగ అని కూడా అంటారు సంక్రాంతి. రెండవది పాడి పంటకు సంబంధించిన పండగ అంటారు. ఇవన్నీ మనం తెలుసుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం ఈ సంక్రాంతి రోజున ఈ రకంగా సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాన్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగుతున్నది సాయి టీవీ ద్వారా. అది మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సంక్రాంతి పండుగ రోజున ఏం జరిగింది షిరిడీలో. మనకందరికీ తెలిసిన విషయమే శ్రీరామనవమి, దత్త జయంతి, మిగతా గురు పౌర్ణిమ, నిజంగా ఇవన్నీ జరిగినాయి. ప్రత్యేకంగా మూలము ద్వారా, అంటే సచ్చరిత్ర అనేటువంటిది రాసినటువంటి హేమాడి పంతుగా రాసిన ఆ పద్యాలలో మూలం ద్వారా స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే, సంక్రాంతి పండుగ రోజునే ఒక అద్భుతమైనటువంటి చమత్కారాన్ని ఓ సాయిబాబా భక్తుడికి బాబా ప్రత్యక్షంగా చూపించారు. అది మనకు ఒక దృశ్య కావ్యంలాగా, కంటికి కనిపించేలాగా హేమాడి పంత్ గారు మనకు అందించారు. కాబట్టి దాన్ని మీ ముందు ఈ రోజున ఈ సాయి టీవీ ద్వారా గుర్తు చేయడానికి అవకాశం కలిగించారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే బాబా భక్తులకు అనుగ్రహం కలిగిస్తారో అది ఆయన అనుగ్రహం కలిగించారంటే అది మనకందరికీ అదృష్టం అనమాట. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మొట్టమొదట మీకు అందరికీ తెలిసిన విషయమే, 28వ అధ్యాయంలో 3 పిచ్చుకలను షిరిడికి బాబా లాగారని మనం వింటుంటాం, మనం చదువుతుంటాం, పారాయణం చేస్తుంటాం. పిచ్చుకలను లాగడం అంటే మనం బాగా ఇంకా లోతుగా ఆలోచించాలంటే ఏదో ఒక జంతువునో దేన్నో లాక్కొని రావడం అంటే కాస్త సులభమేమో. కానీ గాల్లో ఎక్కడో ఎగురుతున్నటువంటి పిచ్చుకలను ఆ కాలెంత ఉంటుందో దాన్ని పట్టుకొని లాగడం ఏంటండి. అంటే దీన్ని ఇంకా కాస్త అర్థం చేసుకుంటే ఏదో ఆలోచనతో, అంటే నాకు అసలు బాబా అంటే ఇష్టం లేదు, నేను బాబా దగ్గరికి వెళ్ళాను అంటే ఆ మనస్సు ఎట్లాంటిది, అది ఒక పిచ్చుక, ఒక పిట్ట ఏదో ఎగురుతుంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది. అట్లాంటి ఆ ఆలోచనలు కలిగినటువంటి పిట్ట అంటే అదే మనిషి. ఆ మనిషిలో అలా 3 పిచ్చుకలను షిరిడికి లాగాడు బాబా. ఆ 3 పిచ్చుకలలో మొదటిది లాలా లక్ష్మీచంద్ర గురించి చెప్పడం జరిగింది. ఒక బురహాన్ మహిళ, అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆమె కిచిడి బాబాకు నివేదన చేయడం గురించి కూడా మనం వినడం జరిగింది. ఇక 3వ పిచ్చుక చాలా పెద్ద పిచ్చుక అన్నారు కూడా హేమాడి పంత్. ఈ పెద్ద పిచ్చుకనే చెప్పబడినటువంటి ఈయన మెగా శ్యామ్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, చాలామంది కూడా గుర్తు చేసుకుంటారు, సాయి చరిత్రలో చాలా బాగా గుర్తు చేసుకోవాల్సినటువంటి భక్తులు ఎవరబ్బా, బాగా ఎక్కువగా మనం అంటుంటాం మహల్సపతి కానీ ఇంకా కొంతమంది శ్యామ, తాత్య, వాళ్ళందరూ. నిజమే, వీళ్ళందరూ చాలా బాగా అంకితమైనటువంటి భక్తులే బాబాకు. కానీ బాబా స్వయంగా వీడు నాకు నిజమైన భక్తుడు అని ఆయన శరీరం మీద చేయిపెట్టి కళ్ళ తడిపెట్టుకొని నిజమైన భక్తుడు వీడు నాకు అని చెప్పింది ఈ మేఘాశ్యామ్ విషయంలోనే. ఇది నేను కల్పితం చేసి చెప్పేది కాదు. మీరందరూ సప్తాహాలు చేస్తుంటారు, చాలాసార్లు వింటుంటారు, చాలాసార్లు పారాయణ చేస్తుంటారు సచ్చరిత్రలో. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మననం చేసుకుంటున్నటువంటి మేఘా కథ మీరు వింటే, మేఘా కథను చదువుతుంటారు అందరూ, దాంట్లో స్పష్టంగా చెప్పబడింది ఆయనను
నిజమైన భక్తుడని చెప్పాడు. మరి ఆ పెద్ద పిచ్చుక ఏదైతే మేఘా శ్యామ్ అని పిలువబడినటువంటి ఆ వ్యక్తి, ఆయన ఎలా షిరిడీకి వచ్చాడు, ఆయన కలిగినటువంటి అనుభవాలు ఏమిటి, ఆయన ప్రత్యక్షంగా నేను ఇప్పుడే గుర్తు చేశాను మీకు, మకర సంక్రాంతి రోజునే, ఈ పండగ రోజునే ఆ మేఘా అనేటువంటి వ్యక్తికి బాబా చూపించినటువంటి చమత్కారం ఏమిటి, ఆ అద్భుత చమత్కారం ఏంటి, అది చాలా ఆనందం కాదండి. అసలు నిజంగా ఏ చరిత్రలో కూడా, ఏ భక్తుడి చరిత్రలో కూడా, ఏ యోగీశ్వరుల చరిత్రలో కూడా మనం అట్లాంటి అద్భుతం మనం చూడం. మరి అలాంటి అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూచిన ఆయన ఎవరు? మేఘా చూశాడు, మేఘా అనుభవించాడండి ఆ అద్భుతాన్ని. మరి అలాంటి అద్భుతాన్ని అనుభవించినట్టు ఆ సంక్రాంతి పండుగ రోజున అట్లాంటి అద్భుతాన్ని ఆయన కళ్ళారా చూసిన విషయాన్ని హేమాధిపతి రాశాడు. దాన్ని మేము ముందు గుర్తు చేస్తున్నాను. షిరిడీకి వచ్చాడా ఎవరు? ఆ మేఘాశ్యామ్ వచ్చాడు, మనకందరికీ తెలిసిన విషయం. ఈ షిరిడీకి వచ్చే ముందు ఆయన గురించి కొద్దిగా గుర్తు చేసుకుందాం. మేఘా అనేటువంటి వ్యక్తి మామూలుగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు పెద్దగా ఆయనకు తెలియవండి. కానీ ఇక్కడ మనం మూలంలో జరిగినటువంటి విషయాలను మనం గుర్తు చేసుకుంటే, ఆయన హరివినాయక సాఠే అనేటువంటి ఆయనతో కాస్త కలవడం జరిగింది. ఆ కలవడం అని ఆలోచించుకుంటే, అలా అంటే ఏదో అదే పనిగా మేఘా అనేటువంటి వ్యక్తిని సాఠే పిలిచినట్టుగా లేదండి. వాళ్ళకు ఉండేటువంటి మామూలుగా ఆయన అంటే ఏదో పని మీద ఏదో రకంగా వస్తూ వాళ్ళు వచ్చి కలుసుకున్నారట అంతే. ఎవరు? మేఘా సాఠే, వీళ్ళిద్దరు అంతే. అదే అయితే ఆ తర్వాత సాఠే ఏం చేశాడంటే ఆయన ఇంట్లో ఆయనను ఉండమని చెప్పాడట. ఎవరిని? మేఘాను. సాఠేకు మేఘాన్ని చూసిన తర్వాత ఆయన మీద మంచి మనస్సు కలిగింది. ఎంత వినయంతో, ఎంత గొప్ప సాత్విక భావంతో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడట. చాలా మంచి మనస్సు కలిగిన వాడట. ఆయన అనుకున్నట, నీకు నేను గాయత్రి ఉపదేశం చేస్తానన్నట. శ్రద్ధగా అంటే అనగానే చాలా ఆనందపడ్డాడు. ఎవరు? మేఘ గాయత్రి మంత్రోపదేశం చేశాట. ఎప్పుడైతే సాఠే అయినటువంటి వ్యక్తి గాయత్రి మంత్రోపదేశం చేశాడో దాంతో మేఘాకు సాఠే మీద గౌరవం పెరిగింది. అంతే కదా, మరి గురువుగా గాయత్రి మంత్రోపదేశం చేస్తారంటారు. మరి ఆ సాఠేని చూసేటప్పుడు ఎంతో గౌరవం పెరిగిందని. కాబట్టి ఇట్లా ఆ రకంగా మంచి ఆలోచన కలిగి సాఠేను మేఘ చాలా గౌరవిస్తూ ఉండేవాడట. అలా ఆ రకంగా గౌరవిస్తున్నటువంటి ఆయన ఎంత గొప్పగా ఆలోచన చేస్తుంటా అంటే అందుకని ఇక్కడ మేఘా సంబంధించినటువంటి విషయంలో హేమాడి పంత్ గారు ఏం రాశారో ఆ పద్యంలో ఏముందో తెలుగులోకి నా కోసం నేను రాసుకోవడం జరుగుతున్నది. దాంట్లో కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. మేఘా అతని పేరు, సాయి సేవ రుణానుబంధం, అందుకే షిరిడి స్థానానికి వచ్చాడేమో. నిజంగా రుణానుబంధం అండి. ఏదైనా ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సింది రుణానుబంధం లేనిది ఎవరిని కలవరు. కథానుసంధానంలో తత్పరుని కండి. అందుకని హేమాడి పంత్ గారు ఇట్లాగే చెప్తాడండి. సత్యత్ర మూలం నేను చదివి వినిపిస్తున్నా మీకు. సాఠే ఖేడ్ జిల్లా ప్రాంతంలో ఉన్నప్పుడు మేఘా అనుకోకుండా అతన్ని కలిశాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అనుకోకుండా అంటే ఏదో ప్రయత్నం చేసి పిలిపించింది కాదటండి. ఇదంతా అదే అసలు నేను అనుకోలేదు సార్ ఆయన కలవాలని అనుకుంటాం, కానీ కల్పిస్తాడు. ఎవరు కల్పిస్తాడండి? బాబా కల్పిస్తాడు. కాబట్టి అతన్ని పనిలో పెట్టుకున్నాడట శివాలయంలో నిత్య పూజ చేయడానికి. ఈ సాఠే అయినటువంటి ఆయన ఒక శివాలయం ఉంటే ఆ శివాలయంలో నిత్యం పూజ చేయడానికి ఆయన పనిలో పెట్టుకున్నాడట. తర్వాత సాఠే షిరిడీకి వచ్చాడు. అతను అదృష్టం ఉదయించిందన్నాడు హేమాడి పంత్ గారు రాస్తూ. అతనికి సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది. చూడండి, సాయి మహారాజు సాన్నిధ్యం లభించడం అంటే మరి అదృష్టం అండి. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి హేమాడి పంత్ సత్యట్లో. మూలం వినిపిస్తూ మనల్ని చేసుకుంటున్నాను నేను. చిత్తం వారి చరణాలపై నిలిచింది. ఎవరి చరణాలపై? బాబా చరణాలపై నిలిచిందట. యాత్రికుల రద్దీ చూసి మనస్సులో నిశ్చయించుకున్నాడు, ఎక్కడో భవనం ఉండాలి, ఉండడానికి ఒక సౌకర్యం ఉంటుందని. అంటే ఈ సాఠే అయినటువంటి వ్యక్తి షిరిడీలో ఒక ఇల్లు కట్టాడని మనకు ఇంతకుముందు అధ్యాయాలలో సత్యతో మనం చేసుకుంటాం. అప్పుడు ఆ స్థలం పవిత్రత మహిమ 4వ అధ్యాయంలో వర్ణించాను. మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయోజనం లేదు, తర్వాత విషయాన్ని నడిపిద్దాం అని చెప్తున్నాడు హేమాడి పంత్ గారు. సరే, మేఘా సంచితం ఎంతో గొప్పది. ఇక్కడ బాగా చూడండి, నేనంటే అందుకనే మూలములో హేమాడి పంత్ గారు ఒక్కొక్క పదం ఎట్లా వాడతాడంటే అద్భుతంగా వాడతాడండి.
అందుకని మనం అంటుంటాం, అయ్యా పోతన గారు ఎంత బాగా రాశారో, వాల్మీకి ఎంత బాగా రాశాడో, వ్యాసుల వారు ఎంత బాగా రాశాడో అంటున్నారు. చూడండి హేమాద్రి పంత్ గారు అది తెలుగులోకి మనం అనువాదం చేస్తూ నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఏమంటున్నాడు చూడండి దాంట్లో సరే, మేఘ సంచితం చాలా గొప్పది. సంచితము, ప్రారబ్ధము, సంచితము, ఆగామిని 3 మనకు చాలామందికి పెద్దవాళ్ళకి తెలుసు. అంటే సంచితం తానున్న దాంతో తృప్తిపడుతూ ఆనందపడటమే సంచితం అండి. అలా ఆ సంచిత అంటే నాకు ఇది వచ్చింది, నన్ను ఈ రకంగా ఆయన శివాలయంలో పెట్టాడు, హాయిగా ఉండేవాడట అండి. అంటే సంచితం చాలా గొప్పదండి. రావ్ బహదూర్ సాఠే అతన్ని కలిశాడు, అది కలిసి వచ్చింది, అందుకని కలిశాడు. పారమార్థిక మార్గంలో పడ్డాడు. చూడండి అది కూడా కలిసిన తర్వాత లౌకిక మార్గంలో పడలేదండి. అదే చూడండి కలయిక అంటారు. ఆ కలయికలో అతనికి పారమార్థికమైనటువంటి మార్గంలో పడ్డాడు. అతని గొప్ప ప్రయత్నంతో పరిస్థితులకు లొంగిపోయి కర్మభ్రష్టుడైనాడు. పరిస్థితులకు లొంగిపోయి కర్మభ్రష్టుడైనాడటండి. అతనికి గాయత్రి ఉపదేశం చేసి సన్మార్గంలో పెట్టాడు. అంటే ఏదో పనిలో ఉండి ఏదో మా ఆలోచన చేస్తూ కర్మభ్రష్టుడైనాడని అంటున్నారండి. హేమాద్రి పంత్ అట్లా రాశాడంటే ఏదైనా యథార్థం చెప్పాలంటే బ్రాహ్మడై పుట్టి ఉండి కూడా గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత కూడా ఆ రకంగా అతను ప్రవర్తించకపోవడం నిజంగా కర్మభ్రష్టతే. అందుకని స్పష్టంగా చెప్తున్నాడు, పరిస్థితులు లొంగిపోయాడు. కానీ అదృష్టం కొద్దీ ఏమైంది, అతనికి గాయత్రి మంత్రోపదేశం చేశాడట, సన్మార్గంలో పెట్టాడట అండి. చూడండి గాయత్రి మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఎంత బాగా సన్మార్గంలో కి వస్తారో హేమాద్రి పంత్ సచరిత్ర చెప్పాడని. ఇది సచరిత్ర గొప్పతనం. అది ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. మేఘ సాటిని సేవించాడు. ఎందుకు? గాయత్రి మంత్రోపదేశం చేశాడు, చాలా గొప్పది. అలా పరస్పరం గౌరవం పెరిగిందండి. ఒకరికొకరు చక్కగా గౌరవించుకుంటూ ఉండేవాళ్ళట. సాటిను మేఘ గురువుగా భావించాడు. అతను అలాగే అభిమానించాడు. ఈయనేమో గురువుగా భావించాడట, అతను కూడా అలాగే అభిమానించాడట. చూడండి ఎంత చక్కగా రాస్తాడు చూడండి హేమాద్రి పంత్ గారు. మనం వింటుంటే నిజంగా ఎదురుగా కనిపిస్తున్నదా ఇదంతా ఒక దృశ్యంగా అనిపిస్తుంది. సరే, ఒకసారి మామూలుగా మాట్లాడుకుంటూ తన గురువు మహత్వం చెప్పేటప్పుడు చిత్తంలో ప్రేమ ఉప్పొంగింది. మేఘాతో సాధారణంగా అన్నాడు. ఎవరు? సాఠే. చూడండి ఎంత చక్కగా. ఒకసారి గురువుగారి మహత్వం ఎవరు? సాఠే గారి గురువుగారు ఎవరో మనకు ఎవరు? సాయిబాబాయ్. ఏమంటున్నాడట, బాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని నా మనస్సులో కోరిక కలిగింది. గంగా ఉదకం ఉంటుంది కదా, గంగా జలం అంటే గోదావరిని కూడా గంగా అంటున్నాం. అలాంటి గంగా జలంతో స్నానం చేయించాలని నాకు మనసులో కోరిక కలిగింది. అందుకే నిన్ను షిరిడికి పంపుతున్నా, ప్రత్యేకంగా అందుకోసమే. ఆ రకంగా గోదావరి జలాలతో గంగోదకంతో బాబాకు స్నానం చేయించాలి. అదే బాగా స్పష్టంగా 2 సార్లు చెబుతా స్నానం చేయించాలంటున్నాడు అండి. అక్కడేమో అభిషేకం అనే పదం వాడడం లేదు హేమాద్రి పంత్. అందుకని తర్వాత వివరాలన్నీ గుర్తు చేసుకుందాం. అంటే అక్కడ ఎంతసేపు వచ్చి స్నానం చేయించాలని, అందుకే నేను షిరిడికి పంపుతున్నా. అదీ కాక నీ అనన్య సేవ చూసి, చూడండి నీవు నాకు చేస్తున్నావు అనన్యమైన సేవ అండి. నిజంగా సేవ చేసేవాడు ఎప్పుడైనా సరే వాడు కృతార్థుడు అవుతాడండి. అది ఎక్కడా ప్రతిఫలం ఆశించకుండా కల్మషం లేని మనసుతో సేవ చేస్తే ఆ యజమాని అనుకోండి, ఆ గురువుగారు అనుకోండి ఎంత ఆనందం పొందుతాడో. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడు సాఠే, నీ అనన్యమైనటువంటి సేవ చూసి, నీవు నాకు చేస్తున్నావే ఈ సేవ చూసి నాకేమనిపిస్తుందంటే సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. నాకు నువ్వు సేవ చేస్తున్నావు కానీ నువ్వు సద్గురువుతో సాంగత్యం ఏర్పడాలి. ఆయన పాదాలపై భక్తి కలగాలి. నీ దేహానికి సార్థకత లభిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పద్యాలు. 132వ పద్యంలో అంటున్నాడు, 28వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నీ దేహానికి సార్థకత లభిస్తుంది. మరి హేమాద్రి పంత్ గారు ముందుగా తెలిసి ఈ పదాలను వాడుతున్నాడా, లేకపోతే మరి ఏంటా మనం ఆలోచించుకుంటే దేహానికి సార్థకత ఏమిటండి? పుట్టాము, తల్లిదండ్రుల దయ, తర్వాత పెరిగింది, వయసు పెరిగింది, పెళ్లి చేసుకుంటాం, ఏదేదో సంపాదిస్తాం, అయిపోతుంది. ఇదా సార్థకత కాదు. పార్థమాతికంగా ఎక్కడ నిశ్చింతగా తాను ఎందుకు శరీరాన్ని తీసుకున్నాడా అనేటువంటి హాయిగా వెళ్ళిపోవడం అండి. ఈ రకమైనటువంటిది నీ దేహానికి సార్థకత అంటున్నాడండి. ఎవరు? సాఠే మేఘాతో. నీ జన్మ పరమ కళ్యాణం అవుతుంది. చూడండి ఇంకా తర్వాత దీని చివరిలో తెలుస్తుంది మనకి. ఎంత చక్కటి పదాలు వాడుతున్నాడు చూడండి. నీ జన్మ పరమ కళ్యాణం అవుతుంది. వెళ్ళు కాయ మనస వాచ సద్గురు పాదాలనే పట్టుకో. మేఘా అతని
జాతిని అడిగాడు. చూడండి, మెల్లగా వినండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. సాయి టీవీ ద్వారా వింటున్నాం, మననం చేసుకుంటున్నా నేను కూడా. ఏమని? మేఘ అతని జాతిని అడిగాడటండి. ఎవరి జాతిని? సాయిబాబా జాతిని. ఎవరిని? సాఠేను. మేఘ అతని జాతిని అడిగాడు. నిజానికి సాఠేకు తెలియదు. సాఠేకు తెలియదు అన్నాడు ఆయన. ఎవరు? సాఠే అన్నాడట. ఏమని? కొందరు ముస్లిం అంటారు, మసీదులో ఉంటాడు గనక. చూడండి ఎంత చక్కగా రాస్తాడు పద్యం. ముస్లిం అంటారు, ఎందుకు? మసీదులో ఉంటాడు గనక. ముస్లిం ఆ మాట అన్నాడటండి సాటే. అనగానే 134 పద్యం అండి ఇది. ఏమంటున్నాడు? ముస్లిం అన్న శబ్దం చెవులో పడగానే మేఘా మనస్సు తల్లడిల్లిపోయిందట. ముస్లిమా? చూడండి, కొంతమందికి వినంగానే ఏందో తేడు బాకినట్టు ఉంటుంది, ఏదో అయిపోతారు. అందుకని చూడండి ఎంత చక్కగా ముస్లిం అన్న పదం వినంగానే చెవులో పడగానే మేఘా మనస్సు ఏమిటో ఏదో పోగొట్టుకున్న. ఏ ముస్లిం అన్న పదం చెవులో పడంగానే అంత బాధపడాలా? యవనుల కంటే నీచులుండరని చెప్తున్నాడు హేమాది పంత్ గారు చెప్తున్నారు. ఏది మేఘా ఏమనుకుంటున్నాడు? యవనుల కంటే నీచులుండరని. ఆయన గురుత్వం ఎట్టిది? ఆయనకు గురువా అని చూడండి, ఆయనకంటే అని అంటున్నాడు. కాదంటే ఆ తర్వాత ఏమైంది? సాటే మేఘా పరిస్థితి ఏమైందో హేమాది పంత్కు రాస్తున్నారు. కాదంటే సాటే కొప్పిస్తాడు, లేదు నేను వెళ్ళను అంటే ఎవరు కొప్పిస్తారండి? సాటే కొప్పిస్తాడు. సరే అంటే ఇంత బ్రాహ్మణుడి గాయత్రి ఉపదేశం పొంది ఒక ముస్లింకి వెళ్ళి నేను గంగతో స్నానం చేయించాలా? చే ఏమవుతుందట? దుర్గతి పడుతుందట. అంటుంటారండి. ఇంత బ్రాహ్మణ ఏంటంటే దుర్గతి అంటుంటారు. అందుకని హేమాధిపతికి రాస్తున్నారు. ఏమని? ఆ మేఘా ఏమనుకుంటున్నానంటే కాదంటేనేమో సాటే కోపం వస్తుంది, నేను పోను, అరే నువ్వు పోవా అని కోపం వస్తుంది. పోతామనుకో ఏమైపోతుంది? ఆ ముస్లిం అని పిలవడుతున్న ఆ రకంగా ఉండేటువంటి ఆయనకి నేను స్నానం చేయించాలా? నాకు దుర్గతి పాలవుతాను, ఏం చేయాలో తోచలేదు. చూడండి ఎంత చక్కగా రాస్తారు చూడండి. మూలములో హేమాది పంత్ గారు గొప్ప ఇది నిజంగా ఎంతో విశేషమండి, ఎంతో అదృష్టం మనకు ఆ సత్యత్వ వినడం. ఏం చేయాలో తోచలేదు, ఆలోచనలో పడ్డాడు. ఎవరు? మేఘ. ఇక్కడ చూడండి ఒక చక్కటి పద్యం ఇది. మీ ముందు నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వెనుక అక్కడ భావి. మామూలుగా మనం ఏంటంటే ముందు భావి వెనక భావి అంటాం. అంటే ఎవరన్నా ఏదైనా చెప్తే చేయకపోతే ముందు భావి వెనక భావి అంటాం. కానీ హేమాధిపంత ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ వెనక అక్కడ అంటే ఈ భాగము ఆ భాగము వెనక, ముందు భావి లేదటండి. ఇదేంటి సార్ ముందు భావి లేకపోవడం ఏంటి? మరి ఇక్కడ ఉందట వెనక ఉందట. గురువు యొక్క ఆజ్ఞ చెయ్యాలి అంటే నీకు వెనక భావి ఉంటుందేమో, కానీ ఇక్కడ భావి ఉంటుందేమో, ఇక్కడ భావి ఉంటుందని ముందు భావి ఉంటుంది. ఎందుకు? గురువాజ్ఞ శిరసావించడం ముందు వెళ్ళిపోవాల్సిందేను. ఇంకా వేరే ఎవరా గురువు? సాటే చెప్పాడు, గాయత్రి మంత్రోపదేశం చేశాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు షిరిడీకి వెళ్ళంతే. ఆ మాట అందుకని చూడండి హేమాడి పంత్ ఎంత గొప్పగా రాస్తాడండి సచ్చరిత్ర. నిజంగా చాలాసార్లు మనం గుర్తు చేసుకోవాలండి. హేమాది పంత్ గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలంటే అది మననం చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. ఆ పద్యాలలో ఇక్కడ వెనక అక్కడ భావి, ఆ మనస్సు అస్థిరంతో డోలాయమైనవైపోయిందట. ఎందుకంటే మనస్సు ఏం చేద్దామా, పోదామా వద్దా. కానీ సాఠే ఎంతో ఆగ్రహించడం వల్ల దర్శనానికి వెళ్ళేందుకు నిర్ణయించాడు. ఇక తప్పలేకపోయింది. అందుకని మరాఠీలో కూడా అక్కడ ఏమంటున్నారంటే 36వ పద్యంలో అడ్ ఇక్కడే తిక్కడే విహార్ అంటే అడ్ అంటే వెనక, ఇక్కడే అంటే ఇహ, తిక్కడే అంటే వహా, విహార్ అంటే భావి. అంటే అక్కడ మామూలుగా మనం అనుకుంటాం ముందు వెనక భావేని, ఇక కాదు అటు ఇటు వెనక భావేట. ముందు ఎందుకు లేదు? నాకు కూడా ఏంటంటే ముందు భావి ఉండదండి. ఎందుకు ఉండదు? అది గురువాజ్ఞ అంటే ముందుకు వెళ్ళాల్సిందే, కనుక వెనక వెళ్ళావో భావే. అది అక్కడ వెనక్కి వెళ్ళామనుకో చాలా దుర్గతి పాలైపోతాం. పోనీ ముందుకు వెళదామని ఉంది, భావ్యం లేదు, కానీ సాఠేక కోపం వస్తుందేమో. వెళ్ళక తప్పదు, వెనక్కి భావింది, కానీ ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు, నాకు దుర్గతి పాలైనా పర్వాలేదు అనుకున్నాడు. మొత్తం అది కాదటండి, సాటే ఎంతో ఆగ్రహించడం వల్ల, అది పద్యంలో మనం చాలా కోపం వచ్చిందటండి దానికి, పోతాడా పోడని. అందుకోసం దర్శనానికి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరాడు, మసీదు ప్రాంగణం చేరుకున్నాడు.
మసీదు మెట్లు ఎక్కేప్పుడు బాబా లీల ప్రారంభించాడు. ఎక్కుతున్నాడంటే మెట్లు ఎక్కుతున్నాడట. ఎక్కుతున్నప్పుడు బాబా ఉగ్రస్వరూపాన్ని ధరించాడు. చేత్తో రాయిని తీసుకున్నాడు, అరవసాగాడు. ఖబర్దార్, మెట్లపై కాలు పెట్టావంటే చూడు, ముస్లిం నివాసం ఉండే స్థానం ఇది.